విద్య ఒకసారి ఇటు రావా? మనకి ఈరోజు ప్రమోషన్స్ చేశారు కదా క్లాస్‌లో. సో, అది బ్రోచర్ వచ్చింది. ఒకసారి చూద్దాం రా. అవునా? నేను అదే ఆ! చూస్తున్నాను. చూడు ఇక మొత్తం ఓకే. గురించి. మీరు కూడా ఇదే ఆలోచిస్తున్నారా? అవును మీరు యశ్వి. కూడా ఎంఐటీఎస్ నుంచే కదా? అవును యశ్వు. ఇదేదో నేను ఇన్‌స్టాలో చూస్తున్నాను. ఆరా 2K24 అంట. నాకేంటో అర్థం కాలేదు. మిమ్మల్ని అడుగుదామని నేను వచ్చిన అదే ఇక్కడికి. ఈరోజు మాకు కూడా క్లాస్‌లో వచ్చి ప్రమోషన్స్ ఇచ్చారనమాట. ఆ! సో, ఇలా 27థ్ మనకు ఫెస్ట్ ఉంటది అనేసి. ఆ! ఇందులో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. లైక్ టెక్నికల్, నాన్ టెక్నికల్ అని. సో, ఓకే. టెక్నికల్ వచ్చేసరికి ఐడియాథాన్ అనేసి ఒకటుంది. ఓకే. అవునా? పేపర్ ప్రెజెంటేషన్, బ్రెయిన్ స్టార్మింగ్ కూడా ఉన్నాయంట. ఏ కమాన్ యార్ నాకవి పేర్లు తెలుసు గానీ వాటిలో ఎలా చేస్తారో తెలీదు గదా! చెప్పండి. అదే పేపర్ ప్రెజెంటేషన్ అంటే మనం IEEE ఫార్మాట్ పేపర్స్ చూస్ చేస్తాం అవును. కదా! అలా పబ్లిష్ చేయాలి మనం కూడా. ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది పీపీటీ యూజ్ చేసి. ఆ! ఓకే. రిజిస్ట్రేషన్ ఫీజ్ అలా ఉన్నాయి. ఆ! సింగిల్ అయితే ₹100, ఇద్దరైతే 150, 3-5 మెంబర్స్ అయితే 250 అలా పే చేసి మనం రావచ్చంట. సరే ఇప్పుడు మీరు ఆ కాలేజ్ కాబట్టి మీరెళ్తారు, వస్తారు. ఇట్స్ ఓకే. మీకు ఫైన్. మేమైతే దూరంగా కాలేజెస్‌లో ఉంటాం. మేమేం చేస్తాం సో, చెప్పు? దానికి కూడా ఒక ఫెసిలిటీ అనేది పెట్టారనమాట. లైక్ 26థ్ మీరు గూగుల్ మీట్‌లో జాయిన్ అవ్వచ్చు 6 PM నుంచి. సో, మీరక్కడ మీ పేపర్‌ని ప్రెజెంట్ చేయొచ్చు. ఓకే. ఓకే. బావుంటుందయితే. ఆ! సో, అదొక్కటేనా? ఇంకేం లేవా? లేదు ఐడియాథాన్ అనేసి సిమిలర్ టు పేపర్ ప్రెజెంటేషన్ లాగానే ఐడియాథాన్ అనేసి ఒకటుంది. ఆ! సో, ఇందులో నువ్వు నీ ఐడియాని ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని డొమైన్స్ ఇస్తారనమాట. నువ్వు ఆ ఓకే. డొమైన్‌లో నీ ఐడియాని ప్రెజెంట్ చేయాల్సి ఉంటది. ఓకే. సో, ఇది ఎలా అంటే ఇండివిడ్యువల్‌గా రావచ్చు. లేదా నీ ఐ మీన్ ఇంకొక పార్టిసిపెంట్‌తో కూడా రావచ్చు. ఓకే. సో, సేమ్ ఇద్దరికి రిజిస్ట్రేషన్ ఫీ ₹100 మాత్రమే ఉంటుంది. సర్టిఫికేషన్స్ లాంటివి ఇస్తారు గదా! సర్టిఫికేషన్స్ ఇస్తారు. అన్నిటికి సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ ఉందంట యశు. అండ్ ఇంకొకటి ఏమంటే ఇందులో ఐడియాథాన్‌లో నీకు మంచి క్యాష్ ప్రైజ్ కూడా ఉంది. లైక్ ఫస్ట్ ప్రైజ్‌కి ₹3,500 ఓకే. అలా. బావుంది యాక్చువల్లీ. ఆ! అంతేనా? లేదు ఇంకా లేదు, కోడ్ క్రాఫ్టింగ్ కూడా ఉంది. కోడింగ్ గురించి ఇంకా మనం మరి అంత సిఎస్సి కదా, కోడింగ్ ఉంటుంది CSE కదా. అయినా కూడా అంత కోడింగ్ రాదు. చాలా క్రిటికల్‌గా అడుగుతారా? లేదు బేసిక్ లోనే ఉంటుందంట. ఆ! వార్మప్ కోడింగ్ అంటే ఓకే. ఫస్ట్ ఇయర్స్ కి, సెకండ్ ఇయర్స్ కి వాళ్ళ ఇయర్ బట్టి లెవెల్ ఆఫ్ లెవెల్ ఆఫ్ ద స్టడీకి స్టడీకి ఇస్తున్నారంట. ఓకే. సెకండ్ రౌండ్ వచ్చి డీబగింగ్ కోడ్, ఎర్రర్స్ ఉంటాయి కదా, మనం ఓకే. సాల్వ్ చేసి కంపైల్ చేయాలి. ఆ! అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు కోడింగ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇస్తే మనం కోడ్ సాల్వ్ చేయాలి. యాక్చువల్లీ నైస్. ఎందుకంటే మన కోడింగ్ స్కిల్స్ అనేవి ఎంతున్నాయి అని తెలుసుకోవడానికి మనకి అవును. చాలా హెల్ప్ అవుతుంది. అవును. ఆ! దీనికి కూడా సర్టిఫికేషన్స్ అవైలబుల్ ఖచ్చితంగా కదా? సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మనం రెజ్యూమ్ లో కూడా బిల్డ్ చేసుకోవచ్చు. రెజ్యూమ్ వెయిట్ యాహ్! పెరుగుతుంది కదా. బావుంటుంది యాక్చువల్లీ. యశు దీనిలోనే ఇంకొకటి కూడా ఉంది. ఇదిగో ఏంటి? బ్రెయిన్ స్ట్రోమింగ్ అంట. ఆ! సో, ఇందులో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయంట. లైక్ ఓకే. రీజనింగ్ రిడల్స్ అనేసి. సో, కొన్ని ఓకే. రిడల్స్ ఇస్తారు. నువ్వు వాటిని మొత్తం సాల్వ్ చేయాల్సి ఉంటది. రౌండ్ 1లో క్వాలిఫై అయితే నువ్వు రౌండ్ 2కి రావచ్చు. ఇక్కడ ఓకే. లాజిక్ క్వెషన్ ఉంటది. లైక్ యాప్టిట్యూడ్ క్వెషన్స్, ఆ! రీజనింగ్ క్వెషన్స్ ఇస్తారు. నువ్వు వాటికి సొల్యూషన్స్ రాయాల్సి ఉంటది. ఓకే. అందులో క్వాలిఫై అయితే నువ్వు రౌండ్ 3కి కూడా రావచ్చనమాట. సో, ఇక్కడ మైండ్ మ్యాస్టరీ మొత్తం పిక్చర్స్ ఇస్తారు. ఓకే. సో, సిమిలర్ టు అలాగే ఇంకొక పిక్చర్ ఇస్తారు. నువ్వు దాన్ని మ్యాప్ చేయాల్సి ఉంటది. సో, ఇట్లా ఓకే. యాక్చువల్లీ చాలా చాలా బావుంది బాగుంది గదా! కదా. సో, ఇంట్రెస్టింగ్ కూడా ఉన్నాయి. సో, అవునవును. దీనికొచ్చేసి గెస్సింగ్ రిజిస్ట్రేషన్ ఫీ కొంచెం ఉంది. బాగా టైం పడుతుంది. అవును. బాగుంటుంది. బావుంటది. కొంచెం బ్రెయిన్‌కి పని చెప్పినట్టు ఆ! ఉంటుందన్నమాట సో, యాక్చువల్లీ. దీనికి కూడా నువ్వు ఆ! పే చేయాల్సి ఉంటది. లైక్ రిజిస్ట్రేషన్ ఫీ అన్నిటికి ₹50. రిజిస్ట్రేషన్ ఫీస్ ఉన్నాయి. హ్మ్. ఓకే. సో, ఓకే. టెక్నికల్ ఓకే. అంటే అందరూ టెక్నికల్ గాదు. ఇప్పుడు నాకు గూడా టెక్నికల్ కొంచెం వస్తది. నాన్ టెక్నికల్ బోలెడొచ్చు. సో, అలాంటి వాళ్ళు ఏం జేయాలి ఇప్పుడు? నాన్ టెక్నికల్ ఈవెంట్స్ కూడా బోలెడున్నాయి తెలుసా? ఇదో ఇక్కడ ఉన్నాయి నాన్ కదా టెక్నికల్ బోల్డ్. ఉన్నాయి. మీరు కూడా ఇదే డిజైన్ దీని గురించే మీరు కూడా అవును. మాట్లాడుకుంటున్నారా? అవును. అవును. మీరు గూడా ఈ కాలేజేనా? ఎంఐటీఎస్ యశ్ ఏనా? మేము కూడా ఇదే కాలేజ్. మరి ఏంటి అసలు నాన్ టెక్నికల్ అంట వీళ్ళు చెప్పారు. బట్ ఏం చెప్పలేదు నాకు. నీకు యశ్ వచ్చిందా? నీకు నా గురించి తెలుసు కదా, ఆల్రెడీ ఆ! నాన్ టెక్నికల్ ఆల్రెడీ రిజిస్టర్ కూడా చేసేసింటాను. అవునా? చాలా ఈసారి ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ చాలా ఉంది తెలుసా, చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి అసలు? నాన్ టెక్నికల్ లో 4 ఈవెంట్స్ ఉన్నాయంటే చూడు ఆ! ఇక్కడ 4 ఈవెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫన్ గేమ్, ఓకే. నెక్స్ట్ ఎస్కేప్ రూమ్, మూవీ మానియా అండ్ పేజ్ రన్ అని ఓకే. 4 గేమ్స్ ఓకే. ఉన్నాయంట. ఈ 4 గేమ్ ని మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఫన్ గేమ్ అయితే తెలుసా చాలా బాగుంది. ఇందులో 4 డిఫరెంట్ రూమ్ లో కండక్ట్ చేస్తారంట ఈ గేమ్ ని. అండ్ 3 రూమ్స్ లో ఈ గేమ్ ఉంటది. ఈ ఫస్ట్ రూమ్ లో వచ్చేసి పేపర్ సకింగ్, కాయిన్ ఫ్లిప్పింగ్ ఉంటుందంట ఓకే. యశు. సెకండ్ రూమ్ లో బాటిల్ ఫ్లిప్పింగ్ అండ్ పిరమిడ్ బిల్డింగ్. హ్మ్. థర్డ్ రూమ్ లో వచ్చేసి షఫ్లింగ్ బాల్స్, ఫుడ్ స్టెప్స్ ఉంటాయంట. ఓకే. అంటే ఇప్పుడు 3 కూపన్స్ ఇస్తారు. మనకి ఇష్టం వచ్చిన దాంట్లో ఇష్టం వచ్చిన గేమ్స్ ఆడుకోవచ్చు. యశు నువ్వు 6 గేమ్స్ లో నువ్వు 3 గేమ్స్ మాత్రమే ఓకే. ఆడాలంట. కూపన్ కి ఒక గేమ్. అవును, ఈచ్ పర్సన్ ఈ గేమ్ ఆడాలి. పర్ పర్సన్ కి ₹50 పే చేయాలంట. ఓకే. ఎగ్జైటింగ్ ప్రైజెస్ కూడా ఉన్నాయంటే యశు. వెళ్దామా మనం? మనం కదా. కూడా వెళ్దాం. గ్రూప్ ఉందా? వెళ్దాం. గ్రూప్ ఉందా? గ్రూప్ లేదు యశు దీంట్లో. ఇండివిజువల్. ఇండివిజువల్ అయినా మాత్రమే. వెళ్దాంలే, ఎంజాయ్ చేయొచ్చు Maybe, కదా. సరే, ఎంజాయ్ వెళ్దాం చేద్దాం. మనం. ఇంకా 3 గేమ్స్ ఉన్నాయి తెలుసా. ఇంకా పేస్ట్ రన్
పేస్లలో మొత్తం 5 డిఫరెంట్ ఛాలెంజెస్ అనేటివి ఉన్నాయి, 5 డిఫరెంట్ గేమ్స్ అనేటివి ఉన్నాయి. ఓకే. గెస్ ద ఆర్డర్, సార్ట్ ద బాస్కెట్, సాక్రన్, ఫోటో పజ్లర్, సిక్స్త్ సెన్స్. ఓకే. ఇవేమంటే టైం లిమిట్ అనేది ఇస్తారు. ఓకే. ఈ టైం లిమిట్ అనేది మనము వాళ్ళు ఇచ్చిన టైం లిమిట్ కంటే తక్కువ చేస్తే మనకు విన్నింగ్ ప్రైజెస్ అనేటివి ఉంటాయి. ఓకే. సో ఎగ్జైటెడ్ ప్రైజెస్ అనేటివి ఉంటాయి. ఇది మనము టీమ్ గా ఆడొచ్చు, అంటే టీమ్ కి 4 to 5 మెంబర్స్ కూడా ఉండొచ్చు తెలుసా. మనం అందరం ఈ గేమ్ చాలా బాగుంది. క్యాష్ ప్రైస్ కూడా అంతే ఆఫర్ అనేది ఉంది. క్యాష్ ప్రైస్ 4 to 5 మెంబర్స్, అదే మొత్తం టీమ్ వెళ్తే 200, అదే ఇండివిజువల్ అయితే 100 ఉంటుంది. బెటర్ అయితే మనము Team గ్రూప్ గా గా వెళ్ళొచ్చు. Team గా వెళ్ళి షేర్ మొత్తం చేసుకుంటే నువ్వు కూడా రాయేషు, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మొత్తం. అవును join ఇష్యూ, మనం అవ్వచ్చా? పార్టీ కూడా చేసుకోవచ్చు ఈ ప్రైజెస్. అంటే ఇప్పుడు నేను వచ్చి జాయిన్ అవ్వచ్చా మీతో? ఖచ్చితంగా అవ్వచ్చు. join అవ్వచ్చు. ఫైన్ అయితే మనం వెళ్ళొచ్చు. అవును, మీరు టెక్నికల్ చెప్తున్నారు, నాన్ టెక్నికల్ చెప్తున్నారు. ఇంకా ఉన్నాయి ఉన్నాయి. నాన్ టెక్నికల్, ఇంకా 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఇంకేంటి? మూవీ మాన్యా మన ఇద్దరికి చాలా ఇష్టం కదా. అవును. సో ఇందులో కూడా 3 రౌండ్స్ ఉంటాయంట యశు. ఓకే. ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్స్, షార్ట్ వీడియోస్, క్లిప్స్ పే చేస్తారంట. ఓకే. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటది. ఓకే. ఈ గేమ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ఈ రౌండ్ లో, అంటే ఈ రౌండ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. సెకండ్ రూమ్ లో వచ్చేసి కో యాక్టర్స్ ఏదైనా ఇమేజ్ ప్లే చేస్తారంట. దాన్ని మనం ఆ మూవీ ఏంటో గెస్ట్ చేయాలంటే యశు. అయితే మనం వెళ్ళాం, ఎందుకంటే మనకి ఇద్దరికి మూవీ నాలెడ్జ్ బాగా చాలా ఉంది కదా. వెళ్ళండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఏ లేదే, ఇందులో 5 మెంబర్స్ ఆడొచ్చు. ఓకే. పర్ పర్సన్ అవునా? అయితే మనం కూడా వెళ్దాం. మేము కూడా వస్తాంగా. మనం అంతా టీమ్ గా వెళ్దాం. అండ్ థర్డ్ రౌండ్ లో ఏం తెలుసా, ఇది మా ఇద్దరికి చాలా యూస్ఫుల్ అవుతది. చాలా ఈజీగా క్రాక్ చేసి తెలుసా, ఏంటి? బీజిఎం అండ్ మ్యూజిక్. We will go then. I have interest on this. We will go there. ఇంకొక రౌండ్ కూడా ఉంది. ఈ ఏంటిది? 3 రౌండ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళు ర్యాపిడ్ ఫైర్ కి వెళ్ళొచ్చు. ఓకే. ర్యాపిడ్ ఫైర్ అంటే ఎలా జరుగుతుంది? అంటే ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో ఫుల్లీ నా సినీ నాలెడ్జ్ మీద బేస్ అయింటుంది యశు. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, మనం దాన్ని ఆన్సర్ చేయాలి అంతే. ఓకే, బాగుంది. ఇంకోటి తెలుసా నీకు, ఈ గేమ్ లో విన్ అయితే మూవీ టికెట్స్ ఇస్తారంట. అయితే ఖచ్చితంగా వెళ్దాం. వెళ్దాం, అందరం వెళ్దాం ఖచ్చితంగా. ఇంతసేపు అంతా ఫన్ గురించే మాట్లాడుకున్నాం. ఈ గేమ్స్ లో కూడా నాలెడ్జ్ డెవలప్ చేసేది ఉంది తెలుసా. ఏంటి? అదే ఎస్కేప్ రూమ్. ఎస్కేప్ రూమ్ లో మొత్తం 3 రౌండ్స్ అనేటివి ఉన్నాయి. రిడల్స్ అంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ సామెతల గురించి చెప్తూనే ఉంటారు. సో ఆ సామెతలు ఎక్కడో ఒక చోట వినింటాం. సో చిన్న సామెతలు మనకు తెలిసిండేటివి ఒక డిస్ప్లే చేస్తారనమాట. డిస్ప్లే చేసినాక దాంట్లో మనకు తెలిసిన ఆన్సర్ చేసి ఎక్కువ స్కోర్ కనెక్ట్ చేస్తే మనం సెకండ్ రౌండ్ కి వెళ్ళొచ్చు. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్. కేస్ స్టడీ. కేస్ స్టడీ అంటే ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటుంది. కేస్ స్టడీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది డిటెక్టివ్. అబ్జర్వేషన్. Yes. మీకు తెలిసి నాకు ఎంత ఇష్టం. సో కేస్ స్టడీ ఏమంటే మనం ఒక వీడియో అనేది డిస్ప్లే చేస్తాం. ఓకే. డిస్ప్లే చేసినప్పుడు దాన్ని మీరు అంతా అబ్జర్వ్ చేసి Okay. దానికి తగినట్టు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే. క్వశ్చన్స్ ఆన్సర్స్ చేస్తే దానికి మీకు ఎక్కువ స్కోర్ వస్తే మీరు థర్డ్ రౌండ్ వెళ్తారు. ఓకే. Third round చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. కేస్ స్టడీ, క్రైమ్. Escape room చాలా చాలా బాగుంది. Escape room చాలా నాలెడ్జ్ interesting డెవలప్ ఉంది కదా. చేసుకోవచ్చు గేమ్స్ నుంచి. దీని ద్వారా నాకు తెలిసింది గేమ్స్ లో కూడా నాలెడ్జ్ Knowledge. డెవలప్ చేసుకోవచ్చు. అవును. చాలా బాగుంది యాక్చువల్లీ వినడానికి. సో ఫైనల్ గా విన్నర్స్ ని ఎలా డిసైడ్ చేస్తారు? అది థర్డ్ రౌండ్ ఉంది కదా, Okay. ఫుల్ ఆఫ్ హింట్స్. అంటే మొత్తం హింట్స్ అనేటివి ఒక రూమ్ లో ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు హింట్స్ అనేటివి కలెక్ట్ చేసి ఒక కోడ్ ఫామ్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ కోడ్ ఫామ్ చేస్తారో మీ రూమ్ లోనే ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ ఆర్ స్టూడెంట్ కోఆర్డినేటర్ ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళకి మీరు కోడ్ చెప్పేసి రూమ్ నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. Okay. అవును, అది తేజు. కోడ్ మ్యాచ్ అయితే మనం ఎస్కేప్ అయిపోవచ్చు. అవును తేజు, ఈ రూమ్ లో Okay. మనల్ని లాక్ చేస్తారంట కదా. లాగ్ ఏం లేదే, ఎస్కేప్ అయిపోవచ్చు. అంటే అంటే కోడ్ if చెప్పేసి you escape get అవ్వచ్చు. that, you will Okay. get first అన్నమాట. ఓ చాలా బాగుంది ఎస్కేప్ Actually, రూమ్. it's interesting గా ఉంది. అసలు టెక్నికల్ వైజ్ గాను బాగుంది, నాన్ Non-technical. టెక్నికల్ వైజ్ Hey, గాను మీరు బాగుంది. ఇంకా ఒకటి మిస్ అయినా అనుకుంటా. నేను ఇన్స్టాలో చూసినాను ఏదో ఆన్లైన్ ఇది ఏదో ఓకే, అవును ఫ్లాష్ ఫెస్ట్ అండ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అంట. మీరు దాని గురించి చెప్పలేదే? కరెక్ట్. ఫ్లాష్ ఫెస్ట్ అంటే మనకి ఇప్పుడు ఫోటోగ్రఫీస్ ఉంటాయి కదా. Of course. ఎప్పుడైనా కోర్స్ ఎవరికైనా ఫొటోస్ అంటే ఇష్టం. Yes. అలా ఫోటో స్కిల్స్ ఉండే వాళ్ళు అనిమల్ ఫోటోగ్రఫీ కానీ, స్ట్రీట్ ఫోటోగ్రఫీ కానీ, అలా ఏదన్నా ఒకటి మంచి పిక్చర్ తీసి పెట్టామనుకో 50 రూపీస్ కి 500 రూపీస్ వరకు క్యాష్ ప్రైజ్ విన్ అవ్వచ్చు. అయితే ఖచ్చితంగా have to వెళ్ళాలి then. అబ్బా. ఇంకొకటి ఫోటోనే కదబ్బా. సో అందరికి షార్ట్ ఫిల్మ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటది Yeah, కదా. yeah, సో ఇక్కడ కూడా ఏఐ డిపార్ట్మెంట్ వాళ్ళు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టారు. సో ఇదేమంటే మీరు ఒక ఏఐ మీద ఏఐ రూల్ ద వరల్డ్ అనే థీమ్ తీసుకొని మీరు ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలి. అంటే మాక్సిమం 5 minutes ఉండొచ్చు.
అంటే మొత్తం కంప్లీట్ గా ఏ అలా ఏం లేదు. ఏఐ మీద నువ్వు ఎక్కువ ఏఐని హైలైట్ చేయాల్సి ఉంటది ఇక్కడ. ఏఐ రూల్ ద పాయింట్ ఆఫ్ టైం ఏఐ అనేది కంపల్సరీ దాంట్లో ఇంక్లూడెడ్ అయి ఉండాలి. ఏఐ ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఏఐ మీద ఉంది కదా, సో దాన్ని నువ్వు మెయిన్ హైలైట్ చేసి నీ షార్ట్ ఫిలిం పెడితే దానికి రిజిస్ట్రేషన్ 50 ఉంటది. నువ్వు షార్ట్ ఫిలిం చాలా ఎక్కువ చెప్తారు. మాకు కూడా మా క్లాస్ వాళ్ళకి ఒకటి చెప్తా, షార్ట్ ఫిలిం తీయాలని చాలా చెప్పండి. మీరు కూడా అన్ని మీ కాలేజ్ లో కూడా చెప్పు. చాలా అంటే AI డిపార్ట్మెంట్ కదా ఇష్యూ. అడగలేదేంటి? ఓ అవును కదా, అవును చెప్పవా ఒకసారి. కూడా ఇద్దరే ఉన్నారు. సో ఇద్దరు ఆడితే 80 రూపీస్, అదే పర్ పర్సన్ అయితే 50 రూపీస్. నాలెడ్జ్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ సర్టిఫికేట్స్ ఉంటాయా? ఖచ్చితంగా certificates వీటికి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారంట. ఐ విల్ కమ్ దెన్. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? మార్చ్ 27th 27th ఇష్యూ MITS 27. 27. అయితే నేను కూడా వస్తాను నీతో, మనం పార్టిసిపేట్ చేద్దాం. అయితే ఓకే, ఈ ఫెస్ట్ లో మనం ఎంజాయ్ చేయొచ్చు, నాలెడ్జ్ డెవలప్ చేసుకోవచ్చు. మంచి క్యాష్ ప్రైజెస్ మీరు కూడా అందులో ఒకటి ఉన్నాయి. మర్చిపోయారు, అవుట్ సైడర్స్ చాలా దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఒక ఫెసిలిటీ ఉంది కదా. this is our ARA 2K24. Yes. So excited. So thank you. Okay, bye. See you on March 27. Bye. Bye.